అసలైన కాంగ్రెస్ వాదులమని పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు సీనియర్లు ప్రయత్నించడం అత్యంత బాధాకరమని టీపీసీసీ రాజ్య ప్రధాన కార్యదర్శి వెట్మా బొజ్జు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి రామచంద్రరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ల తీరుపై ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ ఉంటే, మరోవైపు సీనియర్లు అందరూ కూటమిగా ఏర్పడి మీడియా ముఖంగా పార్టీకి నష్టం కలిగించే విధంగా తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని అన్నారు. కార్యకర్తల నమ్మకాన్ని, మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. ఏమైనా ఉంటే అంతర్గతంగా చర్చించుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని, అందరూ ఏకతాటిపైకి వచ్చి పార్టీని పటిష్టం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నరేష్ జాదవ్, అలాగే అంబకంటి అశోక్, దిగంబర్ రావు పాటిల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అలజడి కాంగ్రెస్ పార్టీలో నిజంగా బాధాకరమైన విషయం. ఈరోజు కార్యకర్తలందరూ కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి మొదలుకుంటే పై స్థాయి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, మాకు సీనియర్ల మీద నమ్మకం ఉంది, కంపల్సరీ వీరందరూ కూడా ఏకమవుతున్నారనే క్రమంలో నిన్న మేము అసలైన కాంగ్రెస్ వాదులం, మేమే సీనియర్లమని నిన్న సిఎల్పి గారి ఇంటి దగ్గర సమావేశం ఏర్పాటు చేయడం నిజంగా ఏ కార్యకర్త కూడా జీర్ణించలేకపోతున్నారు. మా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే చాలా బాధగా ఉంది. ఒక కరుడు గట్టిన కాంగ్రెస్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అలజడి